Praise Lord everyone. I'm welcoming all of you to today's Divine Revelation. బైబిల్లో ఒక శతాధిపతి ఉంటారు. అతను వచ్చి తన దాసునికి పక్షవాయువుతో ఉన్నాడు అని చెప్పి స్వస్థపరచమని చెప్పి జీసస్ని వేడుకుంటారు. ఎప్పుడైతే అది చెప్తారో జీసస్ చెప్తారు, నేను వచ్చి అతనిని స్వస్థపరుస్తాను అని. అయితే ఆ శతాధిపతి అంటారు, మీరు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా అధికారంలో ఉన్నవాడును. నేను ఒకని వెళ్ళమంటే వెళ్తాడు, ఒకని రమ్మంటే వస్తాడు. అలాగే మీరు కూడా అధికారంలో ఉన్న వ్యక్తి అని చెప్తాడు. ఎప్పుడైతే తను ఆ మాట అంటాడో జీసస్ చెప్తారు, ఇంత విశ్వాసాన్ని నేను ఎవరి దగ్గర చూడలేదు అని. అయితే మనం చాలా అనుకుంటాము ఇక్కడ విశ్వాసం చాలా గొప్పది అని. కానీ విశ్వాసం కన్నా అధికంగా మనం ఇంకొక గుడ్ క్వాలిటీ ఇక్కడ చూడగలుగుతాం. అదేంటంటే రెస్పెక్ట్, గౌరవం, దేవుణ్ణి గౌరవించే ఆ క్వాలిటీ. ఎప్పుడైతే ఆ శతాధిపతి వచ్చి జీసస్ని అడుగుతారో అక్కడ కార్యం జరుగుతాం ఇంపార్టెంట్. అయితే ఆ కార్యం జరిగే ఆ వే, అది కూడా చాలా ఇంపార్టెంట్. మన జీవితాల్లో అది మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలండి. మనం అనుకుంటాము ఈ కార్యము ఎలాగ జరిగితే బాగుంటుంది అని, లేదు ఎలాగ జరిగినా పర్లేదు ఈ కార్యం జరగాలి అని. కానీ బైబిల్ మనకి నేర్పిస్తూ ఉంది ఏంటంటే ప్రతిదానికి ఒక సరైన దారి ఉంటుంది, ప్రతిదానికి ఒక రెస్పెక్టబుల్ మేనర్ ఉంటుంది, ఒక రెస్పెక్టబుల్ వే ఉంటుంది. ఏ రీతిలో అయినా ఒక కార్యం జరగడం వేరు, ఒక పర్ఫెక్ట్ ఛానల్ ద్వారా, ఒక పర్ఫెక్ట్ అండ్ రైట్ ప్యాటర్న్ ద్వారా ఆ కార్యం జరగడం వేరు. ఇక్కడ ఈ శతాధిపతి అడిగిన ఆ స్వస్థత గురించి ఒక రైట్ ఛానల్ ద్వారా జీసస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక రైట్ పాత్ ద్వారా, ఒక రైట్ క్లియర్ వే ద్వారా, ఇన్ ఏ వెరీ రెస్పెక్టబుల్ మేనర్ ఆ కార్యం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం దేవుణ్ణి చాలా అడుగుతాము, ప్రభు నా కోసం అది చేయండి, నా కోసం ఇది చేయండి, తప్పు లేదు. అయితే ఏ ఛానల్ ద్వారా దాన్ని మీరు ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు, ఏ వేలో ఆ కార్యాన్ని మీరు ముందుకు జరిగించాలనుకుంటున్నారు, అది ఒక గుడ్ అండ్ రెస్పెక్టబుల్ మేనర్ లాగానా, లేదా అది మీ దేవుడికి అవమానం తెచ్చేదానిలాగానా? గమనించుకుందాం. ఈ రోజు నుంచి మనం చేసే ప్రతి పని అది మన దేవుడికి గౌరవాన్ని తెచ్చేవాలి, అది ఆయన నామానికి గౌరవప్రదంగా అనిపించాలి. అటు రీతిలో ఉండేలాగున ప్రార్థన చేసుకుందాము, ఆయన అడుగుదాము. మన జీవితాలు మారేలాగున, మన హృదయములు మారేలాగున, ఇప్పటి వరకు ఎలా ఉన్నామో అంతకన్నా ఇంకా బెటర్గా మారేలాగున మనం చేసే ప్రతి పని ఆయన నామానికి గౌరవం తెచ్చేలాగున మనము మన జీవితాలు ఉండేట్టుగా ఆయనను అడుగుదాము, ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, నీకు స్తోత్రమయ్యా, ఇచ్చిన ఈ గొప్ప మాటకై నీకు స్తోత్రము, ఈ వాక్యానికై నీకు స్తోత్రము. నిజమే నా తండ్రి, ఎలా పడితే అలా జీవించేవారిలాగా మేము ఉండకుండా మీ నామానికి మహిమ తెచ్చేవారిలాగా, మీ నామానికి గౌరవం తెచ్చేవారిలాగా, మేము చేసే ప్రతి పనిలో మేము అలా ఉండేట్టుగా మీ దయ, మీ కృపతో మమ్మల్ని మీరు నడిపించండి తండ్రి. యేసు నామములో అడుగుతున్నానయ్యా, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.